Hello viewers, welcome to BGS classes and firstly advance happy new year for everyone. అండ్ ఈ రోజు నేను చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే మన ఎగ్జామ్ ఇప్పుడు Feb 9th, దట్ ఈస్ ఏపీఎఫ్పిఓ మెయిన్స్ అండ్ తానేదార్ Feb 9th అండ్ 10th ఉంది. అండ్ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ వచ్చేసి ఆ తర్వాత డేట్స్ లో మనకు ఉంది. సో ఎన్ని డేస్ ఉంది మనకి ఈ రోజు నుంచి కరెక్ట్ గా కౌంట్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఆఫ్ ద డే ఈ ఇయర్ వదిలేస్తే ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ 2026 నుంచి 40 days లెఫ్ట్. సో ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీకు ఎగ్జామ్ కి 40 days ఉందా, 40 days మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. 40 days ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో మీది సీరియస్ ప్రిపరేషనే కాదు. అండ్ హూ ఎవర్ ఆర్ ఫీలింగ్ 40 days మాత్రమే ఉంది ఇంకా అని ఎవరైతే అనుకుంటున్నారో యు ఆర్ ఇన్ ది రైట్ ప్రిపరేషన్, రైట్? సో ఈ యొక్క టెన్షన్ అనేది మీలో లేదు అని అంటే మీరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వట్లేదు అనే మీనింగ్. అండ్ నెక్స్ట్ 40 days ఉంది అని అంటున్నాం, బట్ 40 days కూడా ఎగ్జాక్ట్ గా మనకి ఉండదు. ఎందుకు? బికాస్ ఈ 40 days లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి 2 days పోతాయి, అండ్ ఫెస్టివల్స్ అని చెప్పి ఒక 3 to 4 days పోతాయి. సో అప్రాక్సిమేట్ గా ఇలా మనకు ఒక 10 days అనేవి ఏదో ఒకలాగా డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి అనమాట. సో 10 days కూడా తీసేస్తే ఎన్ని డేస్ ఉందండి మీకు ఇంకా ఎగ్జామ్ కి? ఓన్లీ 30 days. ఈ 30 days లో ఎఫ్పిఓ అండ్ ఎఫ్ఎస్ఓ రెండు ప్రిపేర్ అయిన వాళ్ళు మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. నేను ఈరోజు ఏమి క్లాస్ చెప్పాలనుకోవట్లేదు, మీకు ఏం చెప్పాలని కూడా నేను వీడియో చేయట్లేదు. జస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది సెల్ఫ్ చెక్ చేసుకోండి అని మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను, రైట్? సో ఎఫ్ఎస్ఓ వాళ్ళు క్వాలిఫైయింగ్ టెస్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి వరకు కంప్లీట్ చేస్తున్నారు అని ఒక మాక్ రాసి చూడండి. పేపర్ 1, 2, 3 కూడా ఒక మాక్ అనేది రాసి చూడండి. రివిజన్ కంప్లీట్ అయిపోయిందా లేదా చూసుకోండి. ఇంకా 30 days ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఆఫ్టర్ ది సంక్రాంతి ఫెస్టివల్, ఏదైతే పొంగల్ ఫెస్టివల్ ఉంటుందో మనకి, ఈ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత రివిజన్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. డెఫినెట్ గా మీ రివిజన్ అనేది అప్పుడు స్టార్ట్ చేసేయాలి, లేదు అంటే రివిజన్ అవ్వదండి. మీరు ఎంత చదివినా సరే గుర్తుపెట్టుకోండి, రివిజన్ లేకపోయినా మాక్ టెస్ట్ రాయకపోయినా కూడా ఆ ప్రిపరేషన్ అనేది వేస్ట్. మీరు చదవడం మాత్రమే కంప్లీట్ చేశారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నారు, మీరు చదవడం అనేది వేరు, మీ రివిజన్ వేరు. చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రివిజన్ చేయాలి. ఓకే, రివిజన్ చేస్తేనే మీరు చదివింది మీకు గుర్తుంటుంది. సో ఈ రివిజన్ అనేది ఫెస్టివల్ తర్వాత ఎలాగైనా సరే స్టార్ట్ చేయడానికి చూడండి. సిలబస్ ఇంకా కాలేదు, మాది చదువుతూనే ఉన్నాం అనుకున్న వాళ్ళు ఈ సంక్రాంతి ఫెస్టివల్ లోపల మీ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 6 hours ఇస్తున్నాం ఇప్పుడు, ఇంకా మా సిలబస్ కాలేదు అనుకుంటే 8 hours ఇవ్వండి, తప్పు లేదు. నెక్స్ట్ 30 days ఉంది కాబట్టి ఈ 30 days కష్టపడడంలో ఎలాంటి ప్రాబ్లము లేదు. నెక్స్ట్ 40 years మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ సర్వీస్ లో మీరు ఈ యొక్క 30 days అనేది డెఫినెట్ గా కష్టపడాలి, రైట్? సో ఎఫ్ఎస్ఓ వాళ్ళు ఈ యొక్క పేపర్స్ అన్ని ఎలా ప్రిపేర్ అవుతున్నారనేది చూసుకోండి. ఎఫ్పిఓ వాళ్ళు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఎస్ఏ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ ఇవి రెండు ప్రిపరేషన్ ఎలా ఉందనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ అనేది చేసుకోండి, ఓకే? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది క్లాసెస్ గనక నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకున్నాను. ఫ్రమ్ ద లాస్ట్ బ్యాచ్ దట్ ఐ టాట్ ది ఎఫ్పిఓ జనరల్ సైన్స్ 32 questions వచ్చాయి. చాలా మంది ఆస్పిరెంట్స్ నాకు మెసేజ్ కూడా చేశారు, మీ క్లాసెస్ నుంచి 32 questions వచ్చాయి మ్యామ్ జనరల్ సైన్స్ ఎన్వైరన్మెంట్ కి వీటికి సంబంధించి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఎక్స్పెక్టింగ్ ది సేమ్ ఫర్ మెయిన్స్. డెఫినెట్ గా చెప్పగలుగుతాను, సేమ్ మోర్ దెన్ 32 questions మనకి 50 ఉన్నాయి కదా, మోర్ దెన్ 32 అనేవి మన క్లాసెస్ నుంచి డెఫినెట్ గా మెయిన్స్ లో కూడా వస్తాయి, రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, రైట్? అండ్ ఈ యొక్క క్లాసెస్ తో పాటు నేను మీకు డైలీ యూట్యూబ్ వీడియోస్ కూడా చెప్తున్నాను. ఒకసారి ఎవరైనా కూడా కంప్లీట్ ప్లేలిస్ట్ చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. మోర్ దెన్ 500+ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి మనం యూట్యూబ్ లోనే డిస్కస్ చేయడం జరిగింది, విచ్ ఆర్ పీవైక్యూస్. అన్ని పీవైక్యూసే, ఇప్పటి వరకు వేరియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి పీవైక్యూసే నేను మీకు 500+ క్వశ్చన్స్ జనరల్ సైన్స్ డిస్కస్ చేశాను. జనరల్ స్టడీస్ పేపర్ 1 కూడా నేను మీకు డిస్కస్ చేయడం జరిగింది యూట్యూబ్ లోనే. సో ఈ యొక్క సెషన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకుంటే మీకు రివిజన్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరైనా క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కనుక క్లాసెస్ కంప్లీట్ చేయకపోతే, ఆల్రెడీ మాక్సిమం చేసేసారు, దట్ ఐమ్ గెటింగ్ ది మెసేజెస్. కంప్లీట్ చేయకు వాళ్ళు ఉంటే చేసేసుకోండి, చేసుకున్న తర్వాత రివిజన్ అనేది చేయండి. మెటీరియల్ కూడా మీకు కంప్లీట్ గా డీటెయిల్డ్ మెటీరియల్, ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏది కావాలో అది మాత్రమే మెటీరియల్ కూడా మీ చేతిలో ఉంది. సో మెటీరియల్ తీసుకోండి, రివిజన్ కూడా కంప్లీట్ చేయండి, అండ్ దెన్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. లాస్ట్ 30 days కాబట్టి ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయండి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీరు మీ మిస్టేక్స్ ని అనలైజ్ చేసుకునే టైం అనేది ఉంటుంది. ఎగ్జామ్ లో వెళ్ళి మిస్టేక్స్ చేయొద్దు, ఎగ్జామ్ కి ముందే ఆ మిస్టేక్స్ చేయండి, ఎగ్జామ్ కి ముందే ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోండి, ఎగ్జామ్ ని కరెక్ట్ గా రాసేసి రండి, రైట్?
This is what I wanted to say today. So complete the classes, revise more, practice more, and give your best in the exam, right? అండ్ నెక్స్ట్ ఇంకొక డిస్టర్బెన్స్, రీసెంట్గా టైమ్స్లో ఒక లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసినటువంటి ఇంకొక కొత్త డిస్టర్బెన్స్ ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్స్లో ఏంటి అంటే ఈ యొక్క మళ్ళీ పోస్ట్ అలొకేషన్ ఉమెన్కి ఇచ్చారా, మెన్కి ఇచ్చారా, ఆర్టీఐ వచ్చిందా అని మళ్ళీ కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు, నాకు కూడా చేస్తున్నారు. నేను చెప్పాను మీరు ఇది పట్టించుకోవద్దు, ఎగ్జామ్ వరకు రాయండి అని చెప్పాను. అయినా మళ్ళీ ఎక్కడో ఒక్కరు ఇది స్టార్ట్ చేశారని చెప్పి మళ్ళీ అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ గో దిస్ సైడ్, మళ్ళీ ఈ సైడ్ వెళ్ళొద్దు. లాస్ట్ 30 డేస్ ఉంది, 7 months నుంచి హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవుతున్నారు కదా ఎగ్జామ్కి. లాస్ట్ 30 డేస్లో ఎందుకంటే మళ్ళీ దాన్ని స్పాయిల్ చేసుకుంటారు? ఆ సైడ్ మళ్ళీ వెళ్ళొద్దు, మీ థాట్స్ నా సైడ్ మళ్ళించొద్దు, మోస్ట్లీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైనా సరే ఆస్పిరెంట్స్ ఇలాంటి థాట్స్ అనేవి తీసుకొస్తున్నారు ఆస్పిరెంట్స్లో అంటే వాళ్ళు ఎయిదర్ మెయిన్స్కి క్వాలిఫై కాని వాళ్ళైనా ఉండాలి, లేదంటే కాంపిటీషన్ తగ్గించడానికైనా ఉండాలి. ఓకే, సో ఇవి మీరు అబ్జర్వ్ చేయకుండా, ఇది మీరు అర్థం చేసుకోకుండా ఆ థాట్స్లోకి వెళ్ళిపోయి మీ టైం వేస్ట్ చేసుకొని ఎగ్జామ్ని వేస్ట్ చేసుకోవద్దు, రైట్? సో లాస్ట్ 30 డేసే ఉంది కాబట్టి ఈ డిస్టర్బెన్సెస్లోకి వెళ్ళొద్దు. అండ్ డిఫికల్ట్ జాబ్ అని కూడా కొంతమంది అంటున్నారు, ఇది కూడా చెప్తాను చూడండి. డిఫికల్ట్ జాబ్ అనేది ఏం లేదు, మీరు వెళ్ళండి, జాయిన్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి ఫస్ట్ ప్రశాంతంగా, ఈవెంట్స్ క్లియర్ చేసుకోండి, ఎగ్జామ్ జాబ్ వస్తుంది, జాబ్లో జాయిన్ అవ్వండి. జాబ్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ చేస్తారు కదా, మీరే వర్క్ చేస్తారు కదా. ఇప్పుడు మీకు డిఫికల్ట్ అని చెప్తున్న వాళ్ళు వర్క్ చేస్తారా? లేదు, మీరే వర్క్ చేస్తారు. మీరు వర్క్ చేసిన తర్వాత మీకు నిజంగా డిఫికల్ట్ అనిపిస్తే, యు ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు బయటకు వచ్చేయచ్చు కదా. బయటకు వచ్చేసి మీ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు ఎవరో డిఫికల్ట్ అన్నారని మీరు ఎందుకు ఎగ్జామ్ని వేస్ట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు అసలు రాయనని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకు? మీరు వర్క్ చేస్తారు కదా, మీకు తెలుస్తుంది, అప్పుడు యూ కెన్ డిసైడ్. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని ఇప్పుడు డిసైడ్ అవ్వద్దు. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ఎఫ్పిఓ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎలాంటి రిమార్క్స్ లేని సర్వీస్ గనక జస్ట్ 7 to 10 years కనుక మీకుంటే ఈ 7 to 10 yearsలోనే మీరు ఎఫ్ఎస్ఓ ఏదైతే మెయిన్స్ ఉంది కదా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్, దానికి ప్రమోషన్ ఉంటుంది, రైట్? సో 10 yearsలోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చాలా త్వరగా ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వేస్ట్ చేసుకోకండి టైంని, నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్కి మీరు అట్రాక్ట్ అవ్వకుండా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, 7 months హార్డ్ వర్క్ని వేస్ట్ చేయొద్దు. నోటిఫికేషన్ 6 years తర్వాత వచ్చింది, ఆఫ్టర్ 2019-2025లో వచ్చినటువంటి నోటిఫికేషన్. 2025 తర్వాత ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, రైట్? సో ఈ నోటిఫికేషన్ వేస్ట్ చేసుకోవద్దు. దీన్ని వదిలేసుకున్నారు అంటే నెక్స్ట్ వచ్చే టైంకి ఇప్పుడు రాస్తున్న వాళ్ళకి ఏజ్ ఉంటుందో లేదో కూడా మనకి తెలియదు. ఎందుకంటే 2019 తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అయినప్పటికీ మనకి ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఏమి ఇవ్వలేదు, ఏజ్ ఏమి ఇంక్రీజ్ చేయలేదు. దట్ ఈస్ వై సేమ్ రూల్స్ నెక్స్ట్ కూడా ఉంటాయి. కాబట్టి చేతిలో ఉన్నటువంటి నోటిఫికేషన్ని యూస్ చేసుకోండి. చేతిలో ఉన్నది వదిలేసి ఎక్కడో గాల్లో ఉన్న నోటిఫికేషన్ మన చేతిలోకి రావాలి అని మాత్రం ఆశలు పెట్టుకోవద్దు. ఉన్న నోటిఫికేషన్నే క్లియర్ చేసి జాబ్ తెచ్చుకొని వెళ్ళిపోవాలి. దిస్ షుడ్ బి యువర్ మెయిన్ ఎయిమ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ప్రిపరేషన్ ఎఫెక్ట్ చేసుకోవద్దు. ఎంజాయ్ యువర్ న్యూ ఇయర్ వదిలేసుకొని మరి నేను ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్పను. 1-2 days ఆర్ ఫైన్, బట్ ప్రాక్టీస్ సంథింగ్. మీరు ఏదో ఒకటి చదువుకోండి, ప్రాబ్లం లేదు, ఎంత ఎంజాయ్ అయినా చేయండి. బట్ రేపు ఈవినింగ్ వరకు ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేయండి. రేపు ఈవినింగ్ ఒక మాక్ టెస్ట్ రాయండి, సో దట్ మీకు గ్యాప్ వచ్చినట్లు ఉండదు. ఒక మాక్ టెస్ట్ రాశారనుకోండి, సంథింగ్ ఏదో ఒక పాయింట్, ఏదో ఒక సబ్జెక్ట్ అనేది రివైజ్ అవుతుంది కదా, మీకు రివిజన్ అనేది జరుగుతుంది కదా. సో ఒక మాక్ రేపు ఈవినింగ్ రాయడానికి ట్రై చేయండి, సో దట్ మీ యొక్క ప్రిపరేషన్లో గ్యాప్ రాకుండా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. మేక్ దిస్ 2026 బీ ఎ మెమరబుల్ ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్. 2026లో నాకు జాబ్ వచ్చింది అని మీరు లైఫ్ లాంగ్ చెప్పుకునేలాగా 2026ని మెమరబుల్గా చేసుకోండి. సో ఇప్పటి వరకు మీరు ఎంత చదువుకున్నారన్నది కాదు, ఈ లాస్ట్ 30 daysని ఎంత ఎఫిషియెంట్గా, ఎంత స్మార్ట్గా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. బికాస్ దీస్ 30 days are going to decide your rank in the merit list, right? Thank you so much for watching and happy new year everyone. See you all in next video.